నమస్తే, సనాతన ధర్మ ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటుగా ఒక అతిథి ఉన్నారు. ఆయనే డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. ఆయనతో కొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్తే అండి. నమస్కారం మా శరవణ మేడం గారు. గురుగారు, ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడులు అంటే ఈ మొన్న మధ్య పంచగ్రహ కూటమి అనేది రావడం వల్ల ఈ యుద్ధానికి కానీ ఇది ప్రపంచ దేశాల్లో అంటే ప్రపంచ దేశ నాయకుల మీద ఎలాంటి ఎఫెక్ట్ పడబోతుంది, మన ఇండియా మీద ఏమైనా ఎఫెక్ట్ పడబోతుందా? ఇప్పుడు పేదవాడి కోపము ఏమవుతుందమ్మా, ఎవరికి చేటు? పేదవాడికి కోపం ఉండకూడదు, వాడికే చేటు. ఇజ్రాయెల్ అనేది ఒక చిన్న దేశమైనా చాలా పవర్ఫుల్ దేశం. అది ఒక ఐన్స్టీన్ అక్కడే పుట్టాడు, జీసస్ క్రైస్ట్ అక్కడే పుట్టాడు. మనం చరిత్ర కనుక తీసుకున్నప్పుడు ద మోస్ట్ పవర్ఫుల్ దేశంగా, జీనియస్లుగా ఇజ్రాయెల్ని చెప్తాం. తర్వాత అమెరికా అగ్రరాజ్యంగా ఉంది ట్రంప్. అటువంటిప్పుడు డబ్బున్న వాళ్ళతో మనం గొడవ పెట్టుకుంటే చాణక్యుడు చెప్పాడు ఏమని, డబ్బున్న వాళ్ళతో గొడవలు వెళ్ళకూడదు, అధికారంలో ఉన్న వాళ్ళతో వెళ్ళకూడదు, రాజుతో, రాజ్యాధికారం ఉన్నటువంటి రాజుతో కనుక వెళ్తే మనకి ప్రజలకి మంచిది కాదు అని చెప్పాడు మామూలు వాళ్ళకి. మరి ఇరాన్ దేశం ఏం చేసింది? చాణక్య నీతికి వ్యతిరేకంగా వెళ్ళింది. ఎందువల్ల వెళ్ళింది? ఈ యొక్క శని మీనరాశిలో వక్రించున్నాడు. అది మీనరాశి గురుడిల్లు. అంటే మైండ్ ఏమవుతుందంటే మందమతులు అయిపోతారు. అందువల్ల చిన్నజీర స్వామి వారు గారు అంత పెద్ద పేరు, అన్ని వేల మంది శిష్యులు ఉండి కూడా ఆయన శంకరాచార్యుల మీదకి వచ్చారు. చదురామనాయ పీఠాలు పెట్టలేదని, తర్వాత ఈ యొక్క పంచాయతనం ఆయన పెట్టలేదు, ఎవరో విద్యారణ్య స్వామి వారు పెట్టారని ఏదేదో మాట్లాడారు. అంటే అలాగే ఆయన వదిలేయండి, ఇంకొక ఆయన తీసుకుందాం. ఎవరైనా ఉత్తరాఖండ్ ద్వారకాపీఠ అధ్యక్షులు, ఆయన జ్యోతిర్మయ పీఠం, ఆయన అభిముక్తానంద భారతి, ఆయన మీద ఫాక్సో కేసు రిజిస్టర్ అయింది. ఇవన్నీ ఏంటి అంటే గురువుల యొక్క లేదా ఈ యొక్క అగ్రరాజ్యాలు, రాజ్యాధినేతల మీద అపవాదులు పడతాయి. నిజాలో అబద్ధాలో తర్వాత తెలుద్దాం. వాళ్ళ మత అయితే భ్రష్టం పెడుతుంది. అందువల్ల వాళ్ళు ఏవో మాట్లాడతారు, వాళ్ళ అపనిందల పాలవుతారు. దీని అంతటికీ కారణం పంచగ్రహ కూటమి ప్రభావం. ఇది ఎప్పటి నుంచి మొదలైందంటే ఫిబ్రవరి 14వ తేదీ నుంచి మొదలైంది. అక్కడ ఆల్రెడీ రాహు తిష్ట వేసుకుని ఉన్నాడు. ఫిబ్రవరి 14 నుంచి రవి మకర రాశి నుంచి మనకి ఈ యొక్క కుంభరాశిలోకి వచ్చాడు. అలాగే 2-3 రోజుల వ్యవధిలో మొత్తం 5గురు చేరిపోయారు. ఇప్పుడు 5 గ్రహాలు ఉన్నాయి అక్కడ, రాహువు, రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలు. కేతు సప్తమ దృష్టితో చూస్తున్నాడు. ఈ విధంగా ఈ యొక్క గ్రహ కూటమి వల్ల మనకి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పారు షష్టగ్రహ కూటమి, అష్టగ్రహ కూటమి అని. 1962లో అష్టగ్రహ కూటమి వస్తుంది, జననాశనం జరుగుతుంది. బనగానపల్లిలో బ్రహ్మంగారి యొక్క మఠంలో గుడిగంటలు అట్లంతటా అవే మోగుతాయి. ఇక అక్కడి నుంచి కలియుగం పతనం స్టార్ట్ అన్నారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. 1975 ఆ ప్రాంతంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడం, ధర్మ గురువుల మీద వాళ్ళు ఆర్ఎస్ఎస్, అలాగే మా ఆశ్రమం, మా గురువు గారు అయినటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ గారు ఆనంద్ మార్గ్ ఆశ్రమం పైన కేసులు పెట్టడం, ఇలాంటి పిచ్చి పనులన్నీ ఆమె చేసింది. ఎందువల్లంటే డీస్టేబుల్ అవుతుంది ప్రభుత్వం అనే ఉద్దేశంతో. తర్వాత జయలలిత గవర్నమెంట్ వచ్చింది, కంచికామకోటి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి మీద పెట్టింది. ఆ విధంగా ఇరాన్ అధ్యక్షులు కేవలం ఇదంతా పెట్రోల్ మీద ఆధిపత్యం కోసం. పెట్రోలు మంచి కాస్ట్లీ ఇది కాబట్టి, ఫ్యూయల్ కాబట్టి, దానికోసం అగ్రరాజ్యం నాది అనేటటువంటి తలుపుతో కలి ఎవరమ్మా? ట్రంప్. దుర్యోధనుడిగా కలిపు అక్కడ పుట్టాడు కలియుగ ద్వాపరయుగంలో, మళ్ళీ ఆయన ట్రంప్ గా పుట్టాడు. ఆయన విధానాలు అలాగే ఉంటాయి కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే ఆయనకి అడ్డు వెళ్ళకూడదు. ఇప్పుడు మన మోడీ గారు చూడండి, ధర్మరాజులాగా ఎంత చక్కగా ఇప్పుడు నీట్గా చెప్తారు. ఆయన ఎలాగా అటు సర్జికల్ స్ట్రైక్ చేసి పాకిస్తాన్ని ఎంతవరకు కంట్రోల్ చేయాలో అంతవరకే కంట్రోల్ చేశారు. మనకి ఛాన్స్ దొరికింది, పాకిస్తాన్ అధ్యక్షుడిని చంపేసే ఛాన్స్ మనకి దొరికింది, కానీ మోడీ గారు చేయలేదు. కాబట్టి ఇప్పుడు ట్రంప్కి ఆ ఎథిక్స్ ఉండవు కాబట్టి ఆయన దాడి చేస్తున్నాడు. దాడి చేస్తూ పాపం పండుతుంది. వాళ్ళు కూడా ప్రతీకారం చేస్తారు. వాళ్ళేమో ప్రతీకారం చేస్తే మళ్ళీ చేతకాని మాటలు మాట్లాడుతున్నాడు ట్రంప్. మీరు కనుక కక్ష సాధింపు చర్యలు చేస్తే మేము మళ్ళీ మిమ్మల్ని పచ్చడి ఈ చర్య వల్ల ప్రపంచ దేశాల మీద ఎలాంటి ఎఫెక్ట్ పడబోతుంది? మన దేశం మీద ఏమైనా దీని ఎఫెక్ట్ ఉంటుందంట? డెఫినెట్ గా ఉంటుంది. ఇప్పుడు పొగ
ఒక చోట ఉంటే ఇంకో చోటకి రాదా కర్ర కాలితే? అవును. ప్రపంచ దేశాలు 2025 సంవత్సరం నుంచే ప్రపంచ వంగా బాబా చెప్పింది, డామస్ చెప్పాడు, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు చెప్పారు. 2025 సంవత్సరం నుంచి శని ఎప్పుడైతే వక్రించి మీనరాశిలోకి వచ్చాడో యుద్ధాలు ఒక మూల జరుగుతూనే ఉంటాయి. ఇదేం కొత్త కాదు. ప్రాచీన కాలంలో కూడా రాజులు, మనం ఎక్కడో ఒక చోట ఉన్న ఏదో మూల రాజులు దాడి చేస్తూనే ఉన్నారు, యుద్ధాలు జరుగుతున్నాయి. 2025 నుంచి ప్రపంచ యుద్ధాలు మొదలవుతాయని వంగా బాబా చెప్పింది. ఈ 2026 సంవత్సరం ఇది మూడవ ప్రపంచ యుద్ధంగా పరిణమించబోతుంది. కాబట్టి కాలం స్లోగా అవ్వచ్చు. అందువల్లనే మీకు కాశీనాథ్ మహారాజ్ అని మన శోభారాజు గారు తీసుకొచ్చారు భువనేశ్వర్ నుంచి. ఆయన వాళ్ళ అబ్బాయే కలికి అవతారం అని చెప్పేసి చెప్తాడు. ఆయన పంచశకులని పూరి జగన్నాథ స్వామి ఆయన గురించి చెప్తూ పంచశకులు చెప్పినటువంటి పూరి జగన్నాథ స్వామి దాన్ని అందులో కూడా భవిష్యమాలిక అంటారు. అందులో కూడా చెప్పబడింది 2026 సంవత్సరం ప్రపంచ మూడో యుద్ధానికి రెడీగా ఉండాలి మనం. ఎందువలన ఏమన్నా దాన ధర్మాలు చేస్తున్నారు ఎవరైనా? ఇప్పుడు జీతాలు వస్తున్నాయమ్మా, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఊడిపోతున్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, ఊడిపోతున్నాయి. అవును, ఊడిపోతాయి. టెక్నాలజీ ఎరా అంటారు దీన్ని. ప్రపంచంలో కొత్త చరిత్ర. ఇప్పుడు మనకి ఇప్పుడు కంప్యూటర్లు, సెల్ ఫోన్లు ఆపరేషన్ చిన్నప్పుడు మనం చేసామా? లేదా ఇప్పుడు పుట్టే పిల్లడు వాడే ఆపరేట్ చేస్తాడు అన్ని. అంటే టెక్నికల్ ఎరా అంటారు దీన్ని. సో మంత్రశాస్త్రం అనేటటువంటిది ద్వాపర యుగంలో ఉంటే కలియుగంలో యంత్రశాస్త్రం. కాబట్టి ఎప్పుడైతే మనం పేదవాళ్ళకి దానాలు చేయలేదో, వికలాంగులకు దానాలు చేయలేదో, తర్వాత పేద వికలాంగులకి, తర్వాత సాధువులకి, వీళ్ళందరికీ దాన ధర్మాలు చేయకుండా, మనము అనాథలకి చేయకుండా సెల్ఫిష్గా మనం బ్రతుకుతున్నాము. మన జీవితం మనదని. కర్మ వదలదు. ఎవరి కర్మకు వాళ్ళు చేసుకోండి అంటాడు. దైవ సహాయం తగ్గిపోతుంది. కృష్ణుడి యొక్క సహాయం తగ్గిపోయింది. కృష్ణుడు ఎప్పుడో చెప్పాడు. కాబట్టి ఈ మూడో ప్రపంచ యుద్ధం వచ్చిందంటే వస్తుంది. వీ హ్యావ్ టు ఫేస్. మనం ఏమైనా పోటుగాళ్ళమా, పీకుడుగాళ్ళమా? ట్రంప్ అప్పుడు దేశాధ్యక్షులు డబ్బున్న వాడితే ఎవడు పెట్టుకోమన్నాడు? ఇప్పుడు మన మీద ప్రభావం పడుతుందంటే ఖచ్చితంగా పడుతుంది. మోడీ ఉన్నంతకాలం ఏదో రక్షిస్తాడు. మోడీకి కూడా ఎప్పుడో మండుద్ది. మన జోలికి వచ్చినట్టే ఇప్పుడు ట్రంప్ని ఎవరిని నమ్మడు. మోడీ ఎప్పుడు ట్రంప్ని నమ్మడు. కాబట్టి కంట్రోల్ చేశాడు ఆయన. ఏమని? వాడు మోడీ ఇరాన్ కొట్టినాడు, మనల్ని కొట్టడానికి గ్యారంటీ ఏంటి? మొన్న మోడీ మీద కూడా ప్రయత్నాలు జరిగినాయి. అప్పుడు పుతిన్ వచ్చి రక్షించాడని ఏవో వార్తలు వచ్చినాయి అప్పుడు ఆ మధ్యకాలంలో. సో ఈ విధంగా మోడీ గారి యొక్క చాకచక్యంతో మనం ఏమైనా సేవ్ అవుతున్నాం తప్ప, ఇంకో ప్రధానమంత్రి, బుర్రలైన ప్రధానమంత్రి వచ్చాడు అనుకోండి, ప్రపంచ యుద్ధం డిక్లేర్ అయిపోద్ది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఫైనల్ గా పంచగ్రహ కూటమి వచ్చింది. షష్టగ్రహ కేతువు పంచగ్రహాలను చూస్తున్నాడు. గ్రహణం వచ్చేసింది. 3వ తేదీ మార్చి నెల 3వ తేదీ 2026 సంవత్సరంలో కేతుగ్రస్తంలో పుబ్బా నక్షత్రం 2వ పాదంలో సింహరాశిలో ఈ యొక్క చంద్రగ్రహణం వస్తుంది. పగలు రావాల్సినటువంటిది రాత్రులు రావాల్సిన చంద్రగ్రహణం పగలొచ్చింది. నేచర్ కి వ్యతిరేకం. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, అమెరికా, న్యూజిలాండ్ అండ్ ఈస్ట్ ఆసియా ఖండంలో వస్తుంది. బుద్ధి లేనటువంటి జ్యోతిష్కులంతా ఇప్పుడు మనం యూట్యూబ్ లో మనకుంది, భారతదేశానికి ఉంది 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 అని చెప్తున్నారు. ఎక్కడుంది భారతదేశానికి? ఈస్ట్ ఆసియా ఖండంలో ఉంది. అది ఈస్ట్ ఆసియా ఖండంలో వచ్చినప్పుడు వెస్ట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అదే విధంగా వెస్ట్ ఆసియాలో ఉంది మనకి. ఎవరు? ఇరాన్ అధ్యక్షుడిని లేపేశారు. అంటే గ్రహణం ఎఫెక్ట్ అప్పుడే మొదలైపోయింది. కాబట్టి అబద్ధాల ప్రచారాలు చేయకూడదు. మనకు వ్యూస్ వస్తున్నాయి కదా అని చెప్పేసి పండితులు, అంటే జనం కూడా బుద్ధి జ్ఞానం లేదు జనాలకు కూడా. గ్రహణం లేదంటే ఒకటి చూడ వీడియో. ఈ గ్రహణం లేపడం ఏమిటండి? యూట్యూబ్లో 10 మంది చెప్తున్నారు, మీరు ఒక్కళ్ళే చెప్తే అండి అంటే తప్పు చెప్తున్నారా? అసలు భారతదేశానికి గ్రహణం లేదు. గ్రహణం ఉన్నటువంటిది ఆసియా ఖండానికి, ఈస్ట్ ఆసియా ఖండంలో కనబడుతుంది, బంగ్లాదేశ్ అటు ప్రాంతాల్లో. దాని ఎఫెక్ట్ వెస్ట్ ఆసియా మీద పడుతుందన్నారు, పడింది. మన వాళ్ళు అందరూ యూట్యూబ్ లో చెప్తున్నారు. కాబట్టి సింహరాశి వారి జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఏంటి జాగ్రత్తగా ఉండేది అంటే? ఇంట్లో నుంచి బయటకు రాకూడదా? ఆడేమన్నా మిసైల్స్ పంపుతాడా మనకి ఇరానోడో లేకపోతే ట్రంపో? ప్రతి జ్యోతిష్కుడికి ఇది ఒక వెటకారం అయిపోయింది. వీళ్ళు ఏమైనా దేవుళ్ళ? జాగ్రత్తగా ఉంటే ఏం చేస్తారు మీరు? జాగ్రత్తగా ఏంటి? జాగ్రత్త అంటే ఏం చేయాలి? ఇంట్లో కదలకూడదు, కూర్చోకూడదా? భార్యాభర్తలు సంభోగం చేయకూడదని చెప్పాలి. ఆ దమ్ముందా? అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ గా చేసుకునే కార్యక్రమాలు చేసుకుంటారు. అది చెప్పాలి. మీకు దమ్ముంటే చెప్పండి. అలాంటి కార్యక్రమాలు చేయకూడదు నాయన. కశ్యప ప్రజాపతితో దైత్యుడు అదితి ఉన్నారు. అదితి బ్రహ్మాండంగా మంచి కార్యక్రమాలన్నీ కూడా మంచి సమయాల్లో చేసింది. కాబట్టి
దేవతలు పుట్టారు. ఈ దితి ఈ గ్రహణ సమయాల్లోనే సంభోగం కోరుకుంటుంది. అందువలన చెప్పాడు ఆయన, నా అమ్మ ఇలాంటి టైంలో చేయకూడదు, గ్రహణంలో చేయాల్సింది జపం, భగవద్ జపం, దాన ధర్మాలు చేసుకోవాలన్న. అది వ్యతిరేకంగా చేసింది కాబట్టి రాక్షసులు పుట్టారు, కళాహీనులు పుట్టారు, కాలాంతకులు పుట్టారు, వేస్ట్ ఫెలోస్ పుట్టారు. అది చెప్పాలి వీళ్ళు. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అంటే ఏం చేయాలా? దేవుడు దండం పెట్టమని నువ్వు చెప్పాలా? ఇప్పుడు ఒక జపం చేసుకోండి అంటారు, ప్రతి ఒక్కరు చేస్తాడు, వాడికి తోచిన పద్ధతిలో జపమో పూజో ఏదో చేస్తాడు. దాన ధర్మాలు చేయండి అని చెప్పాలా? చేసుకుంటారు. ఏమని చెప్తున్నారు వీళ్ళు? కిలోంపావు ఉలవల్ని ఒక 100 రూపాయలు పేద బ్రాహ్మణకి ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాన్నో మల్టీ కలర్డ్ వస్త్రాన్నో జాకెట్ కొట్టిని ఇచ్చేస్తే సరిపోతుంది. దోషాలు పోతాయా? అంటే మడ్రలు మానభంగాలు పాపాలు అన్నీ చేశారు జన్మంతా, 7 జన్మల నుంచి. 1 కిలోంపావు పోద్దా? నాయన ఇవేం అవసరం లేదంటే బ్రాహ్మణులంతా తిరగబడిపోతున్నారు నా మీద. ఏమని? అదేమిటండి గ్రహణం లేదని చెప్తే ఎలా గురుగారు మీరు మాకు వచ్చే నోటి దగ్గర పోగొడుతున్నారని? గ్రహణం లేదంటే లేదని చెప్పనివ్వట్లా. కాబట్టి ఒక్కొక్కళ్ళు, నేను ఏం చెప్తున్నానంటే గ్రహణం ఉందని మన సోదర మిత్రులు అందరూ చెప్తున్నారు, నేను తప్ప. కాబట్టి అందరూ కూడా కిలోంపావు ఉలవలు ఇస్తే దోషాలు పోవమ్మా, బస్తా ఉలవలు ఇవ్వాలి. దక్షిణ 100 రూపాయలు ఇస్తే పోవమ్మా, 5,000 రూపాయలు దక్షిణ ఇవ్వాలి పేదవాళ్ళకి. బ్రాహ్మణ్ణి ఏరుకొని కొన్ని బస్తా ఉలవలు బ్రాహ్మణుడు ఒక్కడే ఏం చేసుకుంటాడు, అంత ఉలవచారు ఏం చేసుకుంటాడు అనుకుంటే బస్తా జీడిపప్పు కొనివ్వండి, లేకపోతే బస్తా మినుములో లేకపోతే కందులో ఇవ్వాలి. ఇలా చేస్తే మనకి ఈ ప్రపంచ నువ్వు చెప్తున్నట్టుగా ఎఫెక్ట్స్ తగ్గుతాయి, గ్రహాల ఎఫెక్ట్స్. అంతేగాని మన ఇంట్లో డబ్బులు మన ఇంట్లోనే ఉండాలి, పిల్లల్ని పెట్టేయాలంటే కుదరదమ్మా. కాబట్టి మొట్టమొదటగా ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే వివేకానందుడి లిటరేచర్ చదవాలి, రమణ మహర్షి లిటరేచర్ చదవాలి, పరమహంస యోగానందుల వారు, ఇలాంటి ఆదిశంకర్లు ఇలాంటి వాళ్ళు చెప్పేవి చదవాలి, జగద్గురువులు చెప్పేవి చదవాలి. అప్పుడే గ్రహదోషాలు పోతాయి. అంతేగాని ఎవడ ఇష్టం వచ్చినట్టు వాడు చెప్పేటటువంటి యూట్యూబ్లో కానీ డిజిటల్ మీడియాలో కానీ ఎక్కడైనా చెప్పేది వింటే కొంతమంది ఉందని చెప్తారు, కొంతమంది లేదని చెప్తారు. కాబట్టి ఈ యొక్క ఖచ్చితంగా 3వ ప్రపంచ యుద్ధం జరుగుతుందమ్మా. నేను చెప్పినట్టు ఇది నా సొంత కవిత్వం కాదు, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు. ఫ్రాన్స్కి చెందినటువంటి నాస్ట్రాడమస్ ప్రముఖ జ్యోతిష్కుడు వైద్యుడు ఆయన చెప్పాడు. వంగా బాగా కళ్ళు లేని తపోశక్తి సంపన్నురాలు చెప్పింది. ఆమె చెప్పింది ప్రిన్సెస్ డయానా చచ్చిపోతుందని, చచ్చిపోయింది, యాక్సిడెంట్ లో చచ్చిపోతుంది చేజింగ్ లో అని. 9/11 అటాక్స్, ముంబై మీద దాడి, వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద అమెరికాల మీద దాడి చెప్పింది. అన్ని జరిగినాయి. వీళ్ళ ముగ్గురు కూడా జగద్గురువులు, వీళ్ళ ముగ్గురు చెప్పినట్టు జరిగింది. కాబట్టి ఫేస్ చేయాలి. అంతేగాని ఏమైపోతాం అని వండుకోండి, స్కైలాప్ పడిపోతుందని చెప్పి అందరూ ఏం చేశారంటే చికెన్లు మటన్లు వండుకొని తిన్నారు. ఇది కాదు చేయాల్సింది. మనం చేయాల్సింది ఏమిట్రా అంటే ఇప్పుడు ప్రపంచ యుద్ధం జరగబోతోంది అన్నప్పుడు తీయండి, మీ బీరువాళ్ళలో డబ్బులు తీయండి, పేదవాళ్ళకి పంచండి, అనాథలకు పంచండి, పేదవారికి పంచండి. అంతేగాని ఇన్వెస్ట్మెంట్ దేని మీద గురువు గారు అంటే బంగారం కొనుక్కోండి అమ్మా, 5 లక్షలు అవుతుందంటే 5 లక్షలు అయితే ఏం పీకుతారు? పేదవాడికి ఏమడుగుతారు? కట్నం 3 కాసులు బంగారం పెడతావా అని అడుగుతారు. 3 5లు 15 లక్షలు కట్టాలా పేదవాడు, లేకపోతే పేద అమ్మాయి పెళ్లి కాదు, పేద కాదు. వీళ్ళందరూ ఇన్వెస్ట్మెంట్ బంగారం మీద పెట్టండి అంటే గాడిదలు అందరూ పెడుతున్నారు. పెట్టడం వల్ల ఏమవుతుంది? రేట్ ఇంకా పెరుగుతోంది. షాపుల వాళ్ళు కట్నాలు ఎవడైతే కట్నం అడుగుతాడో వాళ్ళని అరెస్ట్ చేపిచ్చేయాలా, కట్నం ఎవడైతే తీసుకుంటున్నాడో వాడిని అరెస్ట్ చేపిచ్చేయాలా. అలాగే బంగారం కొనకూడదు, పేదవాళ్ళకి అందుబాటులో ఉండేలాగా రియల్ ఎస్టేట్ రంగంలో కూడా రేట్లు పెరిగితే అరెస్ట్ చేపిచ్చేయాలా. రియల్ ఎస్టేట్ ఫ్లాట్లు బిజినెస్లు కొన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇప్పుడు ఈ గతి అనుభవించాల్సిందే. ఎందుకంటే అప్పుడు రేట్లు ఎంతైనా సరే కొనేసిన తర్వాత ఇప్పుడు లేవు, డబ్బులు వాళ్ళ దగ్గరే లేవు, పీకి పడేస్తున్నారు. లోకల్లో మంచితనం తగ్గడం వల్ల ఇలాంటి పరిణామాలు వస్తున్నాయి. గ్రహణం ఎఫెక్ట్ దీనికి అంటే జతగూడుతుంది. 100% దీన్నే ఇది అంటారు, డెస్టినీ అంటారు. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ అమ్మా.